కుటుంబంలో అయినా పార్టీలో అయినా వ్యక్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సహజమే. కానీ సంగారెడ్డి జిల్లా ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఆధిపత్య పోరుతో నేతలు ఎవరికి వారు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏకతాటిపై ముందుకు సాగాల్సిన నేతలు గ్రూపులతో కొట్టుకుంటున్నారు. హస్తం పార్టీ కేడర్తో పాటు టీపీసీసీకి ఇది తలనొప్పిగా మారింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? తగువులతో తన్నుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కీచులాటలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్న కేడర్ ఆందోళనను పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మీటింగ్ పెడితే తిట్టుకోవటం, కొట్టుకోవటం సహజం. వర్గపోరు, కయ్యాలు సర్వసాధారణం. గ్రూపులు లేకుండా హస్తం పార్టీ ఉండదంటారు. నాయకుల మధ్య కుమ్ములాటలు కామన్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ స్థానం గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ ఉద్దండ నేత బాగారెడ్డి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఈ ప్రాంత బిడ్డలే. గీతారెడ్డి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత 13 సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే ఒకసారి టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2008లో జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. ఆ తర్వాత 2009, 2014లో గీతారెడ్డి విజయం సాధించారు. 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి బీఆర్ఎస్ గెలిచింది. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి 7 దశాబ్దాల్లో దాదాపు 5.5 దశాబ్దాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారంటే పార్టీకి ఉన్న పట్టును అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ముఖ్య నేతలు తీరే కారణమని కేడర్ భావిస్తోంది. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉజ్వల్ రెడ్డి ఒక గ్రూపుగా, మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మరో వర్గంగా ఉన్నారు. ఇక జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ తన దారి సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పనిచేస్తున్నారు. వర్గపోరుతో నేతలకు పొసగటం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. 3 గ్రూపుల నేతలు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో ఎటు తేల్చుకోలేక మిన్నకుండిపోతున్నారు. పార్టీ పరిస్థితి, నాయకుల తీరుపై కేడర్ ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమ పనులు అవ్వడం లేదని నిరాశకు లోనవుతున్నారు. ఏదైనా పనుంటే ఓ నేత దగ్గరికి వెళితే మరో వర్గం ఏమనుకుంటుందోనన్న భయాలు కార్యకర్తలను వెంటాడుతున్నాయి. దీనిపై పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అదే క్రమంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఏదో ఒక గ్రూపులో చేరిపోతున్నారు. నేతల మధ్య విభేదాలతో క్రమంగా పార్టీ బలహీనపడుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న జహీరాబాద్ స్థానంలో ఇప్పుడు సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేక ఎవరికి వారు ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడంతో కేడర్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోందని వినిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ కు ధీటుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కోసం కృషి చేయాల్సిన నేతలే కొట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ గెలుపు కోసం ఐకమత్యంగా పనిచేయాల్సిన నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు ముదరటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తూ గందరగోళ పరిస్థితులకు తెరతీస్తున్నారు. నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతోందన్న కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా నేతలు ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా
ఏదేమైనా హస్తం పార్టీ పెద్దలు జహీరాబాద్ పై దృష్టి పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ పరిస్థితిని టీపీసీసీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి.